హలో గైస్, మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. సో రీసెంట్ గా నేను సెర్చ్ చేసినప్పుడు కొన్ని మొబైల్స్ అనేవి చాలా తక్కువ అమౌంట్కి అయితే వస్తున్నాయి. మనకి ఎవరైతే 7,000 రూపాయల నుంచి 20,000 లోపల ది బెస్ట్ మొబైల్ చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు బెస్ట్ మొబైల్స్ అనేవి సజెస్ట్ చేస్తాను. ఇంకా వీటికి ఆల్టర్నేటివ్స్ చాలా అయితే ఉన్నాయి మనకి, వాటి గురించి కూడా మీకు వీడియో చేస్తాను. సో మనం ఏ మొబైల్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో చాలా వరకు అండర్ రేటెడ్ అనమాట. అలాంటి మొబైల్స్ అయితే మీకు సజెస్ట్ చేయబోతున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఓకే, మెయిన్ వీడియోతో స్టార్ట్ చేద్దాం. మనకి ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ A4. ఇది కేవలం మనకి 7,500 రూపాయలకు మాత్రమే వస్తుంది. దీని స్పెక్స్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 6.8 ఇంచెస్ HD+ డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలానే ఇది మంచి బిల్డ్ క్వాలిటీ, మైనర్ గ్లాస్ బ్యాక్ అయితే యూజ్ చేశారు. IP52 రేటింగ్ అయితే ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 4H Gen 2 అయితే యూజ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఆ బడ్జెట్ తగ్గట్టే ఉంటది. సో మీరు నార్మల్ యూసేజ్ కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి, మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటే సో ఈ మొబైల్ అనేది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇంకా కెమెరా పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే 50 MP రేర్ కెమెరా, ఇంకా 5 MP ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇంకా కెమెరా శాంపుల్స్ అనేవి సో ఆ బడ్జెట్ తగ్గట్టే ఉంటాయి. సో మరి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సో 50 MP కాబట్టి కొద్దిగా షార్ప్ ఇమేజెస్ అయితే వస్తాయి మీకు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. 18 వాట్స్ ఛార్జింగ్ అనమాట. సో ఛార్జింగ్ బ్యాకప్ కూడా మీకు చాలా మంచిగా అయితే వస్తుంది. 7,500 బడ్జెట్ లో ఈ మాత్రం స్పెక్స్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 years OS అప్డేట్స్, ఇంకా 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సెకండ్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నార్జో 80 Lite 5G అనమాట. ఇందులో మనకి డిస్ప్లే 6.67 ఇంచెస్ IPS LCD HD+ డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా IP54 రేటింగ్ అయితే ఇచ్చారు. మీకు డిజైన్ విషయానికి వస్తే బెజర్లెస్ డిజైన్ తో వస్తుంది. అలానే ఇది మనకి మిలిటరీ గ్రేడ్ బిల్డ్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ దీని ప్రైస్ మీకు చెప్పలేదు కదా, దీని ప్రైస్ కేవలం 10,000 రూపాయలు మాత్రమే. సో ఈ ప్రైస్ లో మనకి 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 32 MP మీకు మెయిన్ కెమెరా ఉంటుంది. అలానే ఫ్రంట్ కెమెరా మనకు 8 MP తో వస్తుంది. సో కెమెరా శాంపిల్స్ కూడా మనం ఆ బడ్జెట్ తగ్గట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఎంత ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కుతుందని మనం పక్కన పెడితే మీకు 6000 mAh బ్యాటరీ మీకు 1 day ఈజీగా వచ్చేస్తుంది. సో ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తే చాలా మంచిగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు చెప్పిన రెండు మొబైల్స్ మీకు 5G తోనే వస్తున్నాయి కాబట్టి ఏం చక్కగా మీరు 5G సిమ్స్ అయితే వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. ఇంకా థర్డ్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇక్కడ Redmi 13 Prime అయితే ఉంది. ఇది మనకి అరౌండ్ 11K బడ్జెట్ లో అయితే వస్తుంది. సో 11,000 బడ్జెట్ లో ఇది మంచి స్పెక్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే డిస్ప్లే మనకి 6.79 ఇంచెస్ FHD+ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా Gorilla Glass 3 తో అయితే వస్తుంది. ఇంకా IP53 రేటింగ్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 AI తో వస్తుంది. సో ఆ బడ్జెట్ కి పర్ఫార్మెన్స్ అనేది గుడ్ అని చెప్పాలి. కెమెరా విషయానికి వస్తే 108 MP మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. 2 MP మ్యాక్రో లెన్స్, ఆ తర్వాత మనకి ఫ్రంట్ 13 MP తో వస్తుంది. సో 108 MP మీకు మెయిన్ కెమెరా కాబట్టి సో ఇమేజెస్ మీకు కొద్దిగా షార్ప్ గానే వస్తాయి. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇక్కడ 5030 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇంకా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో మీరు ఈజీగా 1 day అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా గుడ్ అని చెప్పాలి. ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 years OS అప్డేట్స్, ఇంకా 3 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్ వచ్చేసరికి Samsung M36 5G అనమాట. సో ఎవరైతే బ్రాండ్ లో తీసుకోవాలి, చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి, సో నాకు మంచి డిస్ప్లే కావాలి, మంచి ప్రాసెసర్ కావాలి, సో ఆల్ అవుట్ మొబైల్ కావాలి అనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి Samsung M36 5G అనమాట. దీని ప్రైస్ మీకు అరౌండ్ 14K అయితే ఉంది. 14,000 రూపాయల్లో ఇది మనకి 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. FHD+ డిస్ప్లే అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా Gorilla Glass Victus ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మైనర్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి Samsung Exynos 1380 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఈ బడ్జెట్ లో మనకు మంచి డిస్ప్లే తో వస్తుంది, మంచి ప్రాసెసర్ తో వస్తుంది. అలానే మనకి కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, ఇంకా 2 MP మ్యాక్రో లెన్స్ అయితే యూజ్ చేశారు. 13 MP ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేశారు అనమాట. మీరు అప్ టు 4K 30 IPS వరకు షూట్ చేసుకోవచ్చు. మీకు కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. అరౌండ్ 14K బడ్జెట్ లో మీకు 4K 30 IPS లో షూట్ చేసుకునే అవకాశం అనమాట. సో ది బెస్ట్ మొబైల్ అని చెప్పాలి ఈ బడ్జెట్ లో. అది కూడా మనకి బ్రాండ్ నుంచి వస్తుంది, Samsung బ్రాండ్ నుంచి కాబట్టి ఎవరైతే Samsung బ్రాండ్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్ అవ్వచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, ఇంకా 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ విషయానికి వస్తే 6 years మీకు OS అప్డేట్స్, ఇంకా 6 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అప్డేట్స్ విషయానికి వస్తే మనకి 6 years కాబట్టి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి IQ Z10R అనమాట. సో చాలా మందికి ఫేవరెట్ కూడా ఇది. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మంది IQ Z10R అయితే బడ్జెట్ లో వస్తుంది కాబట్టి చాలా మంది పర్చేజ్ కూడా చేశారు. సో నేను కూడా యూజ్ చేస్తాను, చాలా బాగుంది మొబైల్ అనేది. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 20K లో మనకు వస్తుంది. 20K బడ్జెట్ మీరు పెట్టగలిగితే మాత్రం ది బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది. దీని స్పెక్స్ మనం చూసుకున్నట్లయితే 6.77 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా 1800 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అలానే ఇందులో మనకి HDR10+ సపోర్ట్ అయితే ఉంది. మీకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బిల్ తో వస్తుంది. IP68 రేటింగ్ కాబట్టి మీకు వాటర్ ప్రూఫ్ అనమాట, అంటే వాటర్ రెసిస్టెంట్
ఇన్స్టెంట్ మాత్రమే, సో వాటర్ లో పూర్తిగా ముంచకండి. కానీ ఫస్ట్ టైం నేను పట్టుకున్నప్పుడు మాత్రం మంచి ఫీల్ అనిపించింది, ప్రీమియం బిల్ అయితే ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. Android 15 తో వస్తుంది మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది మీకు బెస్ట్ అని చెప్పాలి. కెమెరా పరంగా మనకి 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ మనకి 32 MP సెన్సార్ తో వస్తుంది. ఇంకా 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది మీకు. సో ఇందులో మీరు 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5700 mAh బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో బ్యాటరీ బ్యాకప్ ఈజీగా మీకు 1 డే అయితే వస్తుంది. అలానే ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఎక్కిపోతుంది అనమాట. ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 years OS అప్డేట్స్, ఇంకా 3 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఉన్నాయి. సో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది కాబట్టి 2 years OS అప్డేట్స్ అనేవి బెస్ట్ అని చెప్పాలి. సో ఈ ఆల్ మొబైల్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ మీకు వెరీ సూన్ బెస్ట్ కెమెరాస్ అయితే వీడియో తీసుకొస్తాను. ఇంకా మనకి సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి సో నేను చూశాను. సో ఎక్కడ మీకు ప్రైస్ డ్రాప్ అనేది ఎక్కడ కనిపించలేదు కెమెరా విషయంలో మాత్రం నేను చూసినప్పటి వరకు. సో ఇప్పుడైతే కొన్ని కెమెరాస్ అనేవి ప్రైస్ తగ్గుతున్నాయి. సో బెస్ట్ కెమెరాస్ గురించి మీకు త్వరలో వీడియో చేస్తాను. సో అలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.